హనుమకొండ జిల్లా నడికొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలోని ఎంపీ యూపీఎస్ పాఠశాలలో పోరిక రాజు నాయక్ వీడ్కోలు సన్మాన ఘనంగా జరిగింది. 9 సంవత్సరాలు ఈ పాఠశాలలో సేవలు అందించిన పోరిక రాజు నాయక్ని మండల ఎంఈఓ హనుమంతరావు, పరకాల ఎంఎన్ఓ రాయపర్తి, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వేణుగోపాల్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రమశిక్షణ అవసరమని పేర్కొన్నారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సతీష్, మహేందర్, కవిత, అంగన్వాడీ టీచర్స్తో పాటు తదితరులు పాల్గొన్నారు. శ్రద్ధ పెట్టి మరి స్కూల్ పిల్లలందరినీ కూడా అదే విధంగా వాళ్ళకి చదువు రావాలి, వాళ్ళు డిసిప్లిన్గా ఉండాలి, వాళ్ళు స్కూల్లో ఉండాలి, ఇంటికి పోయిన తర్వాత కూడా ఉండాలి, ఈ స్కూల్ వదిలి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మంచి క్రమశిక్షణతోటి ఉండాలి, అభివృద్ధి చెందాలి, మంచి జాబ్ రావాలి, సొసైటీలో మంచి పేరు రావాలనే ఉద్దేశంతో రకరకాలుగా ఏదైతే పిల్లలకు ఏదైతే చేయాలో మ్యాక్సిమం తన వంతుకు ఎంత వీలైనంత కృషి చేసిందండి. మ్యాక్సిమం నేను చూసిన దాంట్లో సార్ చేసిన కృషి పిల్లలకు చాలా ఒక సార్ని చూసి మనం నేర్చుకోవాలి. సార్ యొక్క ఆలోచనలన్నీ మా తోటి ఉపాధ్యాయులు కూడా అరే ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి సార్ యొక్క ఆలోచనలు పనులను కూడా మా సార్లు అది కంటిన్యూ చేస్తున్నారు. అయితే మా పిల్లలకు మాత్రం కొంచెం సారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావడం వల్ల కొంత ఇబ్బందే ఉంది. అయినా కూడా సార్ ఇక్కడే దగ్గరలో ఉన్నాడు కాబట్టి సార్ మాకు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆ సలహాలను మేము పాటిస్తాం. అదేవిధంగా సారు పిల్లలతోనే కాకుండా స్కూల్ అభివృద్ధి గురించి కూడా సార్ ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని చెప్పి నాతో కూడా మాట్లాడి చేద్దామని చెప్పి ప్రోత్సహించి ఇది చేస్తే బాగుంటుంది సార్ అని అట్లా కూడా చాలా రకాలుగా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. హ్యాండ్ రైటింగ్ కానివ్వండి, పిల్లలకు గేమ్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ఇట్లా పిల్లలకు మనం రైటింగ్ నేర్పుదాం సార్ అని చెప్పి నాతో మాట్లాడి ఒప్పించి ఆ ప్రోగ్రామ్ కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలు చేసి పిల్లలకు హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. అయితే సార్ ఇక్కడ మన దగ్గర 9.5 సంవత్సరాల నుంచి మన స్కూల్లో చేస్తున్నారు. దీనికంటే ముందు 6 సంవత్సరాలు వరికొల్ల దాదాపు 17 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ 2 గ్రామాలలోనే ఉన్నాడు. ఈ గ్రామస్తులందరూ కూడా సార్కు చాలా దగ్గర పరిచయం. వాళ్ళ యొక్క గౌరవాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ పెద్దలు ఇప్పుడు సార్ యొక్క స్టూడెంట్స్ మన పేరెంట్స్ కూడా కొందరున్నారు. ఆ విధంగా గ్రామస్తులు కూడా సార్ను ఎంత గౌరవిస్తారంటే ఆ గౌరవం అనేది అతను నేర్పిన విద్య సార్ పట్ల వాళ్ళు చూపించే గౌరవం. ఆ విధంగా సార్ పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళు వేరే వేరే వృత్తులలో కూడా ఉన్నా కూడా సార్ను గౌరవించడంలో ఎక్కడ తక్కువ చేయరు. ఆ విధంగా సారు మంచి పేరు తెచ్చుకున్నారు ఇక్కడి నుంచి. సార్ మా యొక్క ఈ సన్మానాన్ని స్వీకరించాల్సిగా కోరుతున్నాను. Friday.